మామిడికాయ పులుసు కోసము ఒక గుప్పెడు మామిడికాయ ముక్కలలో తరిగి పెట్టుకున్నాను. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. పులుసు పొడి కోసము ధనియాలు, మెంతులు, కొంచెం జీలకర్ర, నువ్వులు, 4 ఎండుమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, బెల్లము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. మామిడికాయ ముక్కలు కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటున్నాను. అలాగే ధనియాలు, మెంతులు వేసి వేయించుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఆ వేడికి ఇవి బాగానే వేగుతాయి. ఇవి చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుంటాను. మామిడికాయ పచ్చి పులుసు కోసం మామిడికాయలు ఇలా ఉడకబెట్టుకుని ఇలా మెత్తగా చేత్తో స్మాష్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోనండి, కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఇంకొంచెం పులుసు కదా, ఇంకొంచెం నీళ్ళు పోద్దాము. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసేద్దాము. ఉప్పు, బెల్లం, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇవన్నీ వేసుకుని చేత్తో కలుపుకుందాము. బెల్లము మనకి కరగాలి కదా, అందుకని ఇలా చేత్తో బాగా కలిపేస్తాను. బాగా కలిపాక అప్పుడు పోపు పెట్టుకుందాము. ఇది ఉల్లిపాయ ముక్కలు వేగాయి, స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇది మనము తయారు చేసి పెట్టుకున్న పులుసులో వేసేద్దాము. ఇదిగోనండి, మామిడికాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది మీరు కూడా చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చూడండి.